భారతీయ జనతా పార్టీ వ్యక్తిగత అంచనాలు ఎలా ఉంటాయి అనేది వాళ్ళ ఇంటర్నల్గా ఇష్యూస్గా మాట్లాడుకుంటారు. అయితే వాళ్ళకి సంబంధించి నేను ఇంతకుముందు కూడా చెప్పా, 1,00,000 మందితో కూడినటువంటి వాళ్ళ ఏదైతే మిషన్ మోడీ పేజ్ వాళ్ళకి సంబంధించిన టీం వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలాగ ఓట్లు ఉంటాయి అన్నటువంటి ప్రిడిక్షన్కి సంబంధించి చూస్తే ఫైనల్ అంచనా మొన్న ఒకటి చెప్పుకున్నారు వాళ్ళు. ఇప్పుడు తాజాగా పోల్ టర్న్అవుట్ అంతా పూర్తయ్యాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 72 నుంచి 75 స్థానాలు వస్తాయని, తెలుగుదేశం పార్టీకి 86 నుంచి 80 స్థానాలు వస్తాయని, కూటమికి 101 నుంచి 105 స్థానాలు వస్తాయని, కూటమి ఎంపీలు 14 నుండి 16 గెలుస్తారని అంచనా వేశారు. అంటే టీడీపీకి 86 నుంచి 89 అంటే ఆ పైన 101 నుంచి 105 అంటే దగ్గరగా 11 నుంచి 15 స్థానాలు జనసేన బీజేపీ కూటమికి వస్తాయని, తెలుగుదేశం పార్టీ ఇండివిజువల్గా 86 నుండి 89 స్థానాలు గెలుచుకుంటుందని అంచనా వేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో 2014లో 67 స్థానాలు వస్తే 2019లో వచ్చేటోడికి 151 స్థానాలు వచ్చినాయి. ఈ దఫా 72 నుంచి 75 స్థానాలు పరిమితం అవుతుందని అంచనా వేస్తున్నారు.